ఇక్కడ చూస్తున్నారుగా, ఇది ఓపెన్ వెబ్ గార్డర్. ఈ ఓపెన్ వెబ్ గార్డర్ యొక్క మోడల్. అందులో ఈ పైన ఉన్నది చూసారా, ఈ పైన ఉన్నదాన్ని టాప్ కార్డ్ అంటారు అనమాట. కింద ఉన్నదాన్ని బాటమ్ కార్డ్ అంటారు. సో ఈ పార్ట్ని బాటమ్ కార్డ్ అంటారు, దీన్ని టాప్ కార్డ్ అంటారు. వీటిని వర్టికల్స్ అంటారు. సో దీన్ని వర్టికల్స్ అంటారు. సో సార్ ఆల్ వర్టికల్స్. ఈ వర్టికల్స్ తర్వాత ఏంటంటే వీటిని డయాగ్నల్స్ అంటారు. చూసారు కదా ఇక్కడ డయాగ్నల్స్. బట్ దీన్ని మాత్రం ఎండ్ ర్యాకర్ అంటారు. దీన్ని ఎండ్ ర్యాకర్ అంటారు. ఇవన్నీ కూడా డయాగ్నల్స్ అనమాట. సో టాప్ కార్డు, బాటమ్ కార్డు, ఇది వచ్చి ఎండ్ ర్యాకరు. సో వీటిని ఏమంటారంటే క్రాస్ గడ్డర్ అంటారు. క్రాస్ గడ్డర్స్. సో ఇవన్నీ కూడా క్రాస్ గడ్డర్స్. క్రాస్ గడ్డర్. ఈ క్రాస్ గడ్డర్లో దీన్ని ఏమంటారంటే స్ట్రింజర్. ఏమంటారు? స్ట్రింజర్. సో స్ట్రింజర్, క్రాస్ గడ్డర్. సో క్రాస్ గడ్డర్. సో దీన్ని ఏమంటారంటే ఫస్ట్ వన్ని, వీటి ఉన్నాయి కదా, ఇందులో ఫస్ట్ వన్ ఏమంటారంటే పోర్టల్ గడ్డర్ అంటారు. వీటన్నిటిని స్వే గడ్డర్స్ అంటారు అనమాట. సో పోర్టల్ గడ్డర్, స్వే గడ్డర్స్ అవి. దిస్ ఆర్ టాప్ లేటరల్ బ్రేసింగ్. దిస్ ఆర్ టాప్ లేటరల్ బ్రేసింగ్స్. చూసారు కదా ఇక్కడ, ఇవి టాప్ లేటరల్ బ్రేసింగ్స్ అనమాట. అదేవిధంగా బాటంలో ఉంటాయి. సో వాటిని ఏమంటారంటే బాటమ్ లేటరల్ బ్రేసింగ్స్. సో అవి బాటమ్ లేటరల్ బ్రేసింగ్స్ అనమాట. ఇక్కడ మనం చూసామంటే స్ట్రింజర్, ఇది రెండు స్ట్రింజర్ కదా, ఈ స్ట్రింజర్ మధ్యలో ఉన్నాయి చూసారా, స్ట్రింజర్ ఛానల్ బ్రేసింగ్స్ అంటారు వీటిని. అదే వీటిని ఏమంటారంటే ఇలా క్రాస్గా ఉన్న వాటిని స్ట్రింజర్ యాంగిల్ బ్రేసింగ్స్ అంటారు. సో స్ట్రింజర్ యాంగిల్ బ్రేసింగ్స్ అంటారు. వీటిని ఏమంటారంటే నీ బ్రేసింగ్స్ అంటారు. వీటిని ఏమంటారు? నీ బ్రేసింగ్స్ అంటారు. సో ఈ పైన చూసారా, ఈ పైన మొత్తము ఒక షీట్ అనేది కవర్ చేస్తారనమాట. ఎందుకంటే వాటర్ అనేది, రెయిన్ పడినప్పుడు వాటర్ అనేది లోపలికి వెళ్ళకుండా సో కవర్ అవుతుంది. వీటిని చూసారా, ఇక్కడ ఉన్న చూసారా, వీటిని ఏమంటారంటే లేసింగ్స్ అంటారు. సో ఏమంటారు? లేసింగ్స్ అంటారు. లేసింగ్స్ అనేది మెయిన్ దేనికంటే, మెయిన్ వచ్చి కంప్రెషన్కి ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండు మెటీరియల్స్ బిల్డప్ కదా. సో వీటిని కంప్రెషన్లో కాపాడింది. ఇక్కడ చూసారా, వీటిని బ్యాటన్స్ అంటారు. ఇక్కడ చూద్దాం, వీటిని ఏమంటారంటే బ్యాటన్స్ అంటారు. ఈ బ్యాటన్స్ అనేది ముందు ఎందుకంటే టెన్సైల్ మెంబర్స్లో బిల్డప్కి వాడతారు అనమాట బ్యాటన్స్. సో ఇవి బ్యాటన్స్, ఇవి లేసింగ్స్ ఉన్నాయి. కానీ ఏవైతే రివర్సల్ స్ట్రెసెస్ ఉంటాయి కదా, వాటి కోసం అని చెప్పేసి కొన్ని దగ్గరలో లేసింగ్స్, బ్యాటన్స్ రెండు కలిపి వాడతాం అనమాట. సో చూసారంటే ఇక్కడ ఎక్కడైతే బ్యాటన్స్ ఉన్నాయో అవంతా కూడా ఏంటి, బ్యాటన్స్ ఉన్నవన్నీ కూడా ఏంటంటే టెన్షన్ మెంబర్స్కి. తర్వాత వచ్చి ఎక్కడైతే లేసింగ్స్ ఉన్నాయో ఈ లేసింగ్స్ అన్నీ కూడా కంప్రెషన్ మెంబర్స్కి మనం ఉపయోగిస్తాం అనమాట. సో అది మొత్తానికి దీంట్లో ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.